2024 మొదట్లో నేను డిఫరెంట్ వీడియోస్ చేశాను. అందులో ఒక మంచి పాపులర్ అయిన వీడియో రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని చెప్పేసి. మీరు కావాలంటే వీడియో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఆ మాట అన్నానని చెప్పేసి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2023లో ఫార్మాసిటీ రద్దు, 1 జనవరి 2024లో ఫార్మాసిటీ అప్రూవ్డ్, మళ్ళీ చూస్తే ఫిబ్రవరి 2024 ఫార్మాసిటీ అగైన్ క్యాన్సిల్డ్. అంటే ఒక్కొక్క నెల క్యాన్సిల్డ్ అప్రూవల్. ఒక రాజకీయమా, బిజినెస్సా, లేకపోతే ఇంకేంటి? కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే చేస్తూ ఉందో చాలా చాలా మంచిది. కానీ ఇలాంటి విషయాల్లో పీపుల్ యొక్క ఎమోషన్స్, పీపుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, పీపుల్ యొక్క టైం, దాంతో జోక్ చేయడం కానీ దాంతో ప్లే చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పొలిటికల్గా మీరు చూసుకోండి. ఎనీథింగ్ మీరు లీగల్గా ఏమి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అది ఓకే. కానీ ఇక్కడ పీపుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్తో మీరు ఎందుకు ప్లే చేస్తూ ఉన్నారు? డిసెంబర్లో ఫార్మాసిటీ క్యాన్సిల్, జనవరిలో అప్రూవల్, ఫిబ్రవరిలో మళ్ళీ క్యాన్సిల్. అదేంటి? అసలు ఒక లాజిక్ అనేది ఉందా?